హాయ్ హలో అస్సలాము అలైకుం. ఈరోజు వీడియో బీట్రూట్ హల్వా. రోజు మా సుహేల్ కోసం బీట్రూట్ హల్వా తయారు చేస్తుండ. ఫస్ట్ ఈ బీట్రూట్లన్నీ నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కునేలా. ఇవి ఇట్లా బాగా ఇట్లా పొట్టు కడిగి పెట్టుకున్న తర్వాత ఇదంతా పొట్టు తీసుకునేసి అన్నిటికీ ఇప్పుడు ఇవన్నీ పొట్టు అంతా గోకేసినాం కాబట్టి ఇంకా వీటిని తురుముకోవాలి అన్నీ ఇట్లా. ఇప్పుడు ఈ తురిమేసిన మొత్తం తురుముకున్నాం కాబట్టి దీంట్లో అంతా పాలు, టీ గ్లాస్ పాలు పోసి దీన్ని కుక్కర్లో పెట్టేసి ఒక 5 విజిల్లు పెట్టేయాల. బాగా మెత్తగా ఉడికిపోతుంది. కొత్తగా ఈరోజు ట్రై చేస్తాండా హల్వా. ఇప్పుడు 5 విజిల్లు వచ్చినాయి. బాగా మెత్తగా ఉడికిపోయింది హల్వా. ఇప్పుడు చక్కెర, దాంట్లోకి చక్కెర వేస్తాండ. కావలసినంత వేసుకోవచ్చు, మనకి ఎంత తీపి తింటామో అంత. మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చులే. ఇప్పుడు ఇది బాగా కలబెడితే ఈ చక్కెర అంతా దీంట్లో కలుసుకునేడిగా ఈ చక్కెరతో బాగా ఉడికిపోయేలాగా ఒకసారి ఇట్లా కలబెట్టాల. 5 నిమిషాలు 10 నిమిషాలు. ఇప్పుడే దీంట్లోకి యాలకుల పొడి, యాలకల పొడి కొంచెం బాగా టేస్ట్ కోసం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి, ముంతమామిడి పప్పు, ద్రాక్ష వేసి బాగా ఈ ద్రాక్ష పొంగేలాగా వేయించుకోవాలి బాగా. ఇది బాగా ఇట్లా ఏగిపోయి ద్రాక్ష పొంగేటప్పుడు పొంగిపోవాలి బాగా. ఈ నెయ్యి ఇదంతా దీంట్లోకి పోయేసి బాగా కలబెడితే బీట్రూట్ హల్వా తయారైపోతుంది. ఇంకొక 2-3 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని దింపుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకోవడమే.